విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనిఫాములు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ తదితర సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించిందని, అయితే పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులు గడిచిన ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాములు పూర్తి స్థాయిలో అందలేదన్నారు. పాఠ్య పుస్తకాల్లో కూడా కొన్ని టైటిల్స్ అందుబాటులో లేవని, అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం అమల్లో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల రోజు సమస్యలు కుప్పలుగా కూడుకుపోతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రభుత్వ పాఠశాలపైన స్పందించారు మాట్లాడిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల రేషనలైజేషన్ పేరుతో 27,000 పాఠశాలలు ఈరోజు 4,000 కుదించే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఏదైతే మీరు ప్రభుత్వ పాఠశాల మూసివేసే నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు విద్యార్థులకు నాసి రకమైన ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మంచి క్వాలిటీ ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు